వైసీపీ పాలనలో మెడికల్ కళాశాల ఏర్పాటుకి సంబంధించిన టెండర్ల నిర్వహణలో అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. ఇక అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతారని మంత్రి పేర్కొన్నారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా మహాసభలో ఆయన మాజీ సీఎం జగన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ఒక మానసిక రోగి అని ఎద్దేవా చేశారు. ఇక ఆయన కోడికత్తి డ్రామాలు అలాగే గులకరాయి డ్రామాలన్నీ కూడా ప్రజలు గమనించారని అన్నారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన దురాగతాలన్నీ కూడా వారివేనని దుయ్యబట్టారు. ఇక జగన్ ఒక ఆర్థిక నేరస్తుడని, వ్యక్తిత్వ హనానికి కూడా పాల్పడే వ్యక్తి అని హాట్ కామెంట్స్ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కళాశాలకి సంబంధించిన టెండర్లను తీవ్ర అవినీతి జరిగిందని, తాను కూడా ఆధారాలతో సహా బయట పెట్టకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సత్యకుమార్ సవాల్ చేశారు. ఇక ఎవరు రాసిచ్చారు సమాచారాన్ని ట్విట్టర్లో పోస్టు చేయటం కాదు, ఇక దమ్ము ధైర్యం ఉంటే బహిరంగంగా చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఇక లేకుంటే ముక్కు నేలకు రాసి జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను నిరూపించకపోతే, మీరు చేసిన తప్పులు ప్రజల ముందు పెట్టకపోతే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. ఇవాళ మళ్ళీ నేను మీ జర్నలిస్టు సమక్షంలోనే నేను సవాల్ని చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. బహుశా ఏమన్నా అనుకుంటుంటే ఆయన రాలేకపోతే ఆయన మంది మార్గాలను మొత్తం మంది మార్గాలను తీసుకురండి. ఇదే మెడికల్ కాలేజీల మీద చర్చ ఎక్కడైనా ఏదైనా ఊరికే ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో కూడా రాసిస్తే పంపడం కాదు కదా. ట్విట్టర్లో రాసిస్తే ఎవరైనా రాస్తాడు. నువ్వు రా, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పు. ఇప్పుడేం నీకేం పాపం ఇబ్బందులు కూడా లేవు కదా. గతంలో అంటే 2000 మంది పోలీసులు వెంట తిరగాల్సి వచ్చేది, పరదాలు బ్యారికేడ్ల మధ్య తిరగాల్సి వచ్చేది, లేదా చెట్లను నరకాల్సి వచ్చేది. ఒక విచిత్రం